ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభువా, ఈ యొక్క ఉదయకాలం మీ పాసంతి రావటానికి ఈ సమయం కొరకు వందనాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ప్రతిదినం నాయన మీ కృపను బట్టి మా ఆయుష్ని మా దినాలు పొడిగిస్తున్నారు. ఆయన ఈ దినమంతటి కొరకే మాకు కావలసిన నీ మాటలు ప్రసాదించండి ప్రభా. మరి ఆయన దప్పిగల వారిని ఆయన మరి తండ్రి వారి దప్పుకొని తీర్చే నీ మాటలు జ్ఞాపం చేసుకోండి. ఆయన ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చే మాటలు మీరే మాకు ప్రసాదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెహోవాయే మనకందరికీ ఎన్నియు మేలులు చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనమయన జనము, ఆయన సంతతియు. మనమయన జనము, ఆయన సంతతియు. సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే, సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే. ఎంత అద్భుత రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు. యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు పాలివాడాయే, కష్ట దుఃఖములందు పాలివాడాయే. ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోపే, ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోపే. మనతో నుండును నిరతము, మనతో నుండును నిరతము. యెహోవాయే మనకందరికీ ఎన్నియ మేలులు చేసెన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకే సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు తన ప్రజలను మరి దేవుడు బలపరుస్తూ ఆస్వాదిస్తూ మరి యెషయా ద్వారా దేవుడి మాటలు అందిస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రియులారా, మరి ఎంతోమంది లోకంలో దుఃఖముతో, బాధలతో, కన్నీటితో మరి వారి జీవితమును కొనసాగిస్తున్నారు. ఈ దుఃఖమైన పరిస్థితుల నుండి దేవుడు విడిపించాలంటే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖగా ఉండుట మానెను. హన్నా జీవితంలో మరి దాని జీవితము సంతానము లేరని దుఃఖముతో, కన్నీరుతో మరి ఎలబుచ్చుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చింది.
కాబట్టి ఇక్కడ అన్నాలో మరి అవిశ్వాసం మరి లేకుండా మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు ప్రార్థన చేస్తూ వచ్చింది, కానీ ఆ రోజున మరి దుఃఖముఖగా ఉండుట మానెను. ఎందుకంటే దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, సమాధానం ఇచ్చాడని పూర్తిగా నమ్మింది. కనుక మన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే మనలో అవిశ్వాసము తీసివేయబడాలి. అవిశ్వాసము ఉన్నట్లయితే ఆ అవిశ్వాసము మన దుఃఖానికి, కష్టములకు, ఇబ్బందులకు గురి చేస్తామని. అవిశ్వాసం తొలగించుకున్నప్పుడు ఆ రోజు నుంచి మనకి దుఃఖము ఉండదు, సంతోషంగా ఉంటాం. అన్నా కూడా దేవునికి ప్రార్థించి నా అవిశ్వాసము నుండి విడుదల పొంది విశ్వాసము కలిగి మరి దుఃఖముగా ఉండి మానేను. మరి తర్వాత మనం అన్న జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యం చూస్తాం. తర్వాత ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయము 17వ వచనం, మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. ప్రతి విధమైన అపవిత్రత నుండి వారు విడుదల పొందారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో అన్ని స్త్రీలను వివాహం చేసుకుని అపరాధం చేసి పాపం చేసి వారు దుఃఖమును, కష్టములను తెచ్చుకున్నారు, దేవుని కోపాగ్ని. కనుక మొదటి నెల మొదటి దినమున అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. సమస్తమైన అపవిత్రపరచబడిన వారిని మరి వారు వేరు చేసినారు. కాబట్టి అపవిత్రత అనేది మనలో ఉంటే అదే మనకి దుఃఖము, కష్టములకు నడిపిస్తుంది. కాబట్టి మనలో అపవిత్రత అనేది ఉండకూడదు. ఈ అపవిత్రత మనల్ని కష్టములకు, దుఃఖములకు, బాధలకు కలుగు చేస్తాం. మూడవదిగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడైన శాస్త్రియకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినమున మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠ దినమని జనులతో చెప్పారు. అలాగే 11వ వచనం, అలాగే లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖము పడకూడదని వారితో అనేది. ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను బట్టి, వాక్యమునకు వారు అవిధేయత కలిగి ఉంటాను బట్టి వారి జీవితంలో కష్టములు, ఇబ్బందులు వచ్చాయి. అయితే ఎప్పుడైతే వాక్యం విన్నారో, వివరించి చెప్పినారో, ఆ వాక్యమును స్పష్టంగా గ్రహించినప్పుడు వారు ఏడ్చినారు, దుఃఖపడినారు. కాబట్టి వారిలో అవిధేయత నుంచి దేవుడు విడిపించాడు. వాక్యమునకు అవిధేయత చూపినంత వరకు మనకి సంతోషం ఉండదు. ఎప్పుడైతే వారిలో అవిధేయత పోయింది, వాక్యం విన్నారు, వాక్యం చేత గుచ్చబడి మరి వారు పాపాలను ఒప్పుకున్నారు. ఆ విధంగా మన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే మొదటిగా అవిశ్వాసం ఉండకూడదు. రెండవదిగా మరి మనలో ఇటువంటి అపరాధము మరి పాపం ఉండకుండా చూసుకోవాలి. మూడవదిగా అవిధేయత, దేవుని వాక్యమునకు అవిధేయులుగా ఉండకుండా చూసుకోవాలి. ఆ విధంగా జీవించినప్పుడు మన దుఃఖ దినాలన్నీ దేవుడు తీసివేస్తాడు, గొప్ప సంతోషం, ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఒకవేళ జీవితంలో మరి దుఃఖముతో, కన్నీరు, కష్టములతో ఉన్నారేమో, ఒకవేళ మరి ఈ యొక్క మరి అవిశ్వాసము, అపవిత్రత, అవిధేయత ఉన్నదేమో, ఒకవేళ అవన్నీ మనం తీసేసుకుంటే దేవుడు గొప్ప సంతోషం ఇస్తాడు. ఆ విధంగా దేవుడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తం చేయనుగాక. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మీ దుఃఖ దినములు సమాప్తం నేను చలిచిన మాటను బట్టి వందనాలు. మరి మా దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే మాలో
అపవిత్రత, ఆయన అవిశ్వాసము, అవిధేయత ఉండకూడదని మాట్లాడుతూ వచ్చారు. ఆ ఉండుట ద్వారా జీవితము దుఃఖము కన్నీరుతో ఉంటుందని. మీరు ఎవరైతే ఇటువంటి దుఃఖ దినములతో ఉన్నారో ఆ దుఃఖ దినముల నుంచి వారిని విడిపించండి, జ్ఞాపకం చేసుకోండి. చేయునైనా ఎత్తబడిన మాటలు ఫలింపించండి. అయినా తండ్రి, మరి అన్న దుఃఖముగా ఉంటూ మాని సంతోషంగా జీవిస్తూ వచ్చింది. ఆ విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించండి. దేవా సహాయం చేయండి. దుఃఖ దినములన్నీ తీసివేయండి. సంతోష దినములు అందరికీ ప్రసాదించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించుకోండి. అధికారులను రక్షించుకోండి. రోగులను స్వస్థపరచండి. ఆయా సమస్యలు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచండి. జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, చదువుకున్న వాళ్ళకి కావాల్సిన జ్ఞానం దయచండి. ఈ సంవత్సరం కూడా వారికి సహాయం చేయమని, ఈ దినవంతట్లో మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు నిష్కృష్వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి, కాపాడును గాక. ఆమేన్.